పేరు? పెనుమాల శివమ్మ. శివమ్మ. శివమ్మ పెన్షన్ తీసేసుకున్నారు. తీసేసుకున్నాం. ఎంత ఇచ్చారు పెన్షన్? 4000. చూపి ఒకసారి. 4000. 4000 రేపు కదా 1వ తారీఖు, ఈ రోజు ఎందుకు ఇచ్చేసారు మీకు? ఒక రోజు ముందుగానే ఇస్తున్నారు. ఒక రోజు ముందుగానే ఇస్తున్నారు. ఓకే. అంటే ఈయన చెప్పినట్టుగానే, అంటే గతంలో ఎంత ఇచ్చేవారమ్మ మీకు? అది వరకు 3000 ఇచ్చేవారు. 3000 ఇచ్చేవారు. వీళ్ళు 1000 రూపాయలు పెంచారు. ఒక రోజు ముందే ఇస్తున్నారు. ఒక రోజు ముందుగానే ఇస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? ఏమండి, కన్న పిల్లలు కూడా చూడలా. ఆయన గారు ఇస్తున్నాడు, మేము తీసుకుంటున్నాం, మందులు తెచ్చుకుంటున్నాం, కత్తి టిఫిన్ చేసుకుంటున్నాం. అది షుగర్ ఇప్పుడు 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 షుగర్ బిళ్ళలు తెచ్చుకోవాలి పోయి. ఉపయోగపడుతున్నాయి. అంటే నాకని కాదులే, జనానికే అలాగుంది. ఆయన దేవుడు వెళ్ళి మాకు ఇస్తున్నాడు, చాలు మాకు. అనుకున్నారా ఈ విధంగా చంద్రబాబు చెప్పిన, అంటే ఎన్నికల ముందు చెప్పాడు 1000 రూపాయలు పెంచుతారు కానీ నిజంగా పెంచుతారని అనుకున్నారా మీరు? పెంచుతాడు అంటే మాత్రం పెంచుతాడు. ముసలోళ్ళని కత్తి ఆదరిస్తున్నాడు. ఆయన అయ్యాడు కాబట్టి మమ్మల్ని ఆదరిస్తున్నాడు. అది బాగానే చూస్తున్నాడు. చాలా మంది ఏమనుకున్నారంటే ఏదో మా ఎన్నికల ముందు చెప్తారు కానీ ఎవ్వరు ఆ 3000 ఇస్తారు అనుకున్నారు కదా. లేదు నాన్న, ఇచ్చారు. ఆ 3 నెలలు కూడా కలిపిచ్చాడు. అప్పుడు కలిపిచ్చాడు అన్నాక 3 నెలలు వాళ్ళు ఇచ్చారు. తర్వాత మళ్ళీ కలిపిచ్చాడు. ఆ 1000 రూపాయలు 7000 ఇచ్చాడు. ఏం చెప్తారు చంద్రబాబుకి? ఏం చెబుతాను, చదివాహని చెబుతాం. మా 2 మాటలు కూడా రావు నాకు. మంచివాడయ్యా. అందరూ బాగానే ఉన్నారా? ఫంక్షన్స్ అందరూ బాగానే ఉన్నారు. సంతోషంగానే ఉన్నాం. ఇంటికి వచ్చే ఇస్తున్నారు కదా ఫంక్షన్? ఇస్తున్నారండి. ఏమనుకున్నారంటే జగన్ వస్తే ఇంటికి వచ్చి ఫంక్షన్ ఇస్తారు, చంద్రబాబు వస్తే ఎవరన్నా అన్నారు కదా చాలా మంది. నానా, ఆ తండ్రి చూస్తున్నాడు, ఈ తండ్రి చూడలేదని అనుకోకూడదు నాన్న. చూస్తున్నాడు. ఆ పెద్దవాడు అయ్యాడు, మాకు పెద్దోళ్ళం అయ్యాము, మమ్మల్ని చూస్తున్నాడు. ఎందుకు వరదాగా అనుకోకూడదు. అది. అమ్మ మీ పేరమ్మా? విక్టోరియా. ఏం చేస్తుంటారమ్మా మీరు? కూలి పని చేస్తుంటారు. మరి పెన్షన్ తీసుకున్నారా ఇక్కడ? తీసుకున్నామండి. ఎంత ఇచ్చారు పెన్షన్? 9000 ఇచ్చారు. 9000. అంటే ఏ పెన్షన్స్ అమ్మా మీకు వస్తాయి? యాదరాలు పెన్షన్ ఒకటి, కూలి పెన్షన్ ఒకటి. అంటే రాజధాని కూలికి సంబంధించి అది ఎంత, ఇది ఎంత అమ్మా? అది రాజధాని పింఛన్ ఏమో 5000, విధవరాల పింఛన్ 4000. మరి ఇంత ముందు ఎంత ఉండేది విధవరాల పెన్షన్ సంబంధించి? 2000 ఉండేదండి. 2000 కాడ నుంచి పెంచారు. అంటే ఇప్పుడు చంద్రబాబు వచ్చిన తర్వాత ఎంత పెంచారు మీకు? 4000 పెంచారు. 4000. అంటే 3000 ఉన్నది 1000 రూపాయలు చేసేసారు. ఎలా అనిపిస్తుంది? 3000 ఉన్న పెన్షన్ ఆయన 4000 చేస్తున్నారు. చెప్పినట్టుగానే మొదటి నెలలే పెంచేశారు ఆయన. పాత అంత ముందు అంటే ఎన్నికలు జరిగిన తర్వాత ఆ 3 నెలల బకాయిలు కూడా మీకు ఇచ్చేసారు. ఎలా ఉంది చంద్రబాబు గారు చేసిన పని? బానే ఉందండి. టైంకి ఇస్తున్నారా పెన్షన్స్? ఇస్తున్నానండి. మరి రేపు కదా 1వ తారీఖు, యాక్చువల్ గా మీకు రేపు ఇవ్వాలి పెన్షన్, కానీ ముందు రోజు ఇచ్చేసారు. 31వ తారీఖు ముందు రోజు ఎందుకు ఇచ్చేసారు మీకు? రేపు పండగని ఈ రోజు ఇచ్చారండి. ఎలా ఉంది చంద్రబాబు ప్రభుత్వం? బానే ఉందండి. కానీ మాకు ఇల్లు కట్టిస్తే, మా ఇల్లు పూరిల్లు అండి, మా ఇంటికి కొద్దిగా సాయం చేస్తే. అమ్మ మీ పేరమ్మా? కుమారి అండి. పెన్షన్ తీసుకున్నారమ్మా? తీసుకున్నామండి. ఎంత ఇచ్చారు పెన్షన్ మీకు? మొత్తం 9000 ఇచ్చారు. 9000. అంటే ఏ పెన్షన్స్ అమ్మా మీకు వస్తాయి? విధవరాల పెన్షన్ 5000 అండి, 4000. మామూలుగా కూలీ పెన్షన్ ఏమో 5000. అంటే వితంతు పెన్షన్ మీకు 4000 ఇస్తున్నారు, అండ్ రైతు కూలి పెన్షన్ ఏమో 5000 ఇస్తున్నారు. అంటే రేపు కదమ్మా ఇవ్వాల్సిన పెన్షన్, మరి ఈ రోజు ఇచ్చేసారు కదా, ఎందుకు ఇచ్చేసారు ఈ రోజు తెలుసా మీకు? తెలుసండి. రేపు మరి కొత్త సంవత్సరం కదా, అందరూ పండగ చేసుకోవాలి కదా. మరి వాళ్ళు మాకు పెన్షన్ ఇస్తా కూర్చుంటే మరి వాళ్ళు పండగ చేసుకోవాలి కదా. అందుకనే ఎవరు ఇబ్బంది పడకుండా ఒక రోజు ముందే పెన్షన్లు ఇచ్చారు అందరికి. పెన్షన్ కూడా ఎంత ముందు వితంతు పెన్షన్ మీకు ఎంత వచ్చేదమ్మా? 3000 అండి. మరి వచ్చిన తర్వాత 4000 చేసేసారు కదా, హ్యాపీనా? హ్యాపీయేనండి. అనుకున్నారు అసలు చంద్రబాబు ఎన్నికల ముందు చెప్పాడు కానీ ఎవ్వడు అని చాలా మంది అన్నారు, మాటలే చెప్తారు ఎవరు అన్నారు. కానీ ఈయన వచ్చిన వెంటనే 3000 ఒకేసారి 4000 చేశారు. అంటే గత ప్రభుత్వం మాదిరి 250 కాకుండా ఒకేసారి 1000 రూపాయలు పెంచిచ్చారు కదా, అనుకున్నారా ఇస్తారని? అసలు మేము ఇలా పెంచుతారని అనుకోలేదండి. వాగ్దానం అయితే చేశారు, కాకపోతే టైం పట్టిద్దాం అనుకున్నాం. కానీ ఆయన గెలవగానే అమ్మటే మరి ఒక్కసారిగా 1000 రూపాయలు పెంచారు. మా అందరికి చాలా సంతోషంగా ఉంది. ఇంకోటి ఏంటంటే చాలా మంది ఏమనుకున్నారంటే ఇంటి చంద్రబాబు వస్తే మళ్ళీ పంచాయతీ ఆఫీస్కి సచివాలయంకి వెళ్ళి పెన్షన్ తెచ్చుకోవాలి, 1వ తారీఖు 5వ తారీఖు 10వ తారీఖు అవుతుంది, 1వ తారీఖు పెన్షన్ రాదని అనుకున్నారు. కానీ ఈయన కూడా ఇంటికి వచ్చే పెన్షన్ ఇచ్చేస్తున్నారు, ఉదయాన్నే 5 గంటకి 6 గంటకి ఇచ్చేస్తున్నారు. నిజమేనా? అలా ఇస్తున్నారా?
అవును నిజమేనండి, ఇస్తున్నారండి. పొద్దున్నే అప్పుడు ఎలా ఇచ్చారో పొద్దున్నే ఇప్పుడు కూడా అలాగే ఇస్తున్నారు. ఇంటింటికి వచ్చి పెన్షన్ ఇస్తున్నారు. ఎలా ఉంది చంద్రబాబు పాలన? బాగుందండి, చాలా బాగుందండి. ఆయన గారు కూడా మాకు అన్ని చేస్తున్నారు. పెన్షన్ నెల నెల పెన్షన్లు అవన్నీ సమయానికి వచ్చి అందిస్తున్నారు. మా ఇళ్లలో మరి ఏదన్నా సమస్య వచ్చినా మరి మా సొంత మనిషిలాగా మా ఇక్కడ ఉన్న మరి శేషు గారు గాని మరి జానీబాయ్ గారు వాళ్ళందరూ పార్టీ తరఫున అందరూ వచ్చి మాకే కష్టం వచ్చినా మంచి పెళ్లిళ్ళు అయినా లేకపోతే ఏదన్నా చావు అయినా ఏదైనా శుభకార్యమైనా అన్నిటికీ మమ్మల్ని ఆదరిస్తున్నారు. మాకు అందరికి బాగా చూస్తున్నారు. ఓవరాల్ గా మనం చూసుకుంటే మీకు ఏమనిపిస్తుంది అమ్మా? గత 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చూసారు, ఆయన పరిపాలన చూసారు, ఇప్పుడు ఈ 6 నెలలు చంద్రబాబు పాలన చూస్తున్నారు. ఏది బాగుంది అనిపిస్తుంది మీకు? అప్పుడు ఆయన బాగా చేస్తుండే కానీ ఈయన ఇంకా బాగా చేస్తున్నాడు అనిపిస్తుంది. బాగా వాళ్ళకి అన్న బాగానే చేస్తున్నారు. పెన్షన్ తీసుకునే వాళ్ళు కావచ్చు, మిగతా వాళ్ళు సామాన్య మహిళలు కావచ్చు, వీళ్ళంతా పర్వాలేదు హ్యాపీగానే ఉన్నారా? చంద్రబాబు ప్రభుత్వంలో ఇబ్బంది పడుతున్నారు? ఇబ్బంది ఏం లేదండి, బాగానే ఉన్నాం. కాకపోతే అప్పుడు ప్రభుత్వంలో అప్పుడు పెద్ద పెద్దోళ్ళని ఉన్నోళ్ళని ఆదరించేవాళ్ళు. ఇప్పుడు మాలాంటి లేని వాళ్ళని కూడా ఆదరిస్తున్నారు. అంటే గత ప్రభుత్వంలో మీలాంటి సామాన్యులు ఆదరించేవారు కాదు, డబ్బున్న వాళ్ళు ఆదరించారు. ఇప్పుడైతే మిమ్మల్ని సామాన్యులు కూడా ఆదరిస్తారు. మా సామాన్యులు కూడా ఆదరిస్తున్నారు. ఇదివరకు ప్రభుత్వాలు అయితే ఆ పార్టీలో తిరిగే వాళ్ళని పెద్దవాళ్ళని ఏదో పలుకుబడి ఉండేవాళ్ళని ఆదరించేవాళ్ళు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక మాలాంటి లేని వాళ్ళని పేదవాళ్ళని ఒక్కళ్ళని ఇద్దరు ఉన్న వాళ్ళని కూడా అందరినీ ఆదరిస్తున్నారు.